హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నానండి. గార్డెన్స్లోకి రావాలి అంటే భయం అవుతూ ఉందండి. ఎందుకంటే ఇంత మనకి అనవసరమైన చెట్లన్నీ కూడా బాగా ఎక్కువైపోయినాయి అన్నమాట. మొత్తం గార్డెన్ మొత్తం కూడా అవే కవర్ చేసేసినాయి. అందుకోసం మనకి గార్డెన్లోకి కొంచెం రావాలి అంటే ఒకటి రెండు చోట్ల పాములు అనేది కూడా కనపడ్డాయండి. అందుకోసం కొంచెం అయితే భయం అవుతూ ఉంది. కానీ మనకి ఎంత భయమైనా కానీ గార్డెన్ అనేది మనం పెంచుతూ ఉన్నాము అంటే మరి మొక్కలు ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి కదా. నేను ఎప్పటి నుంచో మీకు ఈ వీడియో ఇట్లా మొక్కలన్నీ వచ్చిన తర్వాత వీడియో షేర్ చేస్తాను అని చెప్పి చాలాసార్లు నేను మీకు చెప్పడం జరిగింది. అయితే మొక్కలన్నీ కొంచెం పెద్దవైతూ ఉన్నప్పుడు మాత్రం వీడియో షేర్ చేయలేకపోతున్నానండి. అదే కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందుకు అంటే నేను విత్తనాలు వేసిన దగ్గర నుంచి కూడా మీకు వీడియో అనేది షేర్ చేశాను. చక్కగా కొత్తిమీర అవన్నీ బాగా వచ్చినాయి. అలాగనే మనకి కాకరకాయలు ఉన్నాయన్నమాట. మన గార్డెన్లో కాకరకాయలు కోసుకొని వెళ్తూ మీకు ఈ కొత్తిమీరని వీటిని చూపిద్దామని చెప్పి అయితే నేను గార్డెన్లోకి వచ్చేసానండి. చక్కగా అన్ని ఆకుకూరలు అనమాట. ఆకుకూరలన్నీ కూడా ఎంత బాగా వచ్చినాయో మీరు ఈ వీడియోలో చూడండి. చూసారు కదండి, కొత్తిమీర మొలవడానికి మనకి 15 రోజులు పడుతుంది. అట్నుంచి ఇంకా మనకి అప్పటి నుంచి కూడా గ్రో అవడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా కొంచెం పెద్దదైన తర్వాత మాత్రం ఇంకా స్పీడ్గానే ఎదుగుతుందని చెప్పుకోవాలి. ఇదంతా కూడా కొత్తిమీర అనమాట. వేసిన రోజు ఇక్కడ విత్తనాలన్నీ కూడా వర్షాలు వచ్చి కొంచెం యువతలకి స్ప్రెడ్ అవడంతో ఇక్కడ అనేది మనకి గ్యాప్ వచ్చిందనమాట. ఇక్కడ ఈ సర్కిల్ మొత్తం, ఇంకా మిగతా మొత్తం కూడా బాగానే వచ్చేసినాయి. ఇందులో పనికిరాని మొక్కలు మాత్రం బాగా ఫాస్ట్గా వస్తున్నాయి. అయితే ఇవి మనం తీద్దాము అంటే మరి ఈ పక్కన కొత్తిమీర మొక్కలు ఉన్నాయి కాబట్టి అవి పోతాయి అని చెప్పి నేనైతే వీటినైతే ఈ కొత్తిమీర దగ్గరికి ఇలానే ఉంచేసాను అనమాట. దాన్ని ఏం ముట్టుకోవట్లేదు. టమాటా మొక్కలు కూడా పోయినసారి నేను చూపించినప్పుడు మీకు చాలా చిన్న మొక్కలు, ఇప్పుడు అన్నీ కూడా పెద్దవైనవి బాగానే. ఇక్కడ కూడా టమాటా మొక్కలన్నీ కూడా బాగానే వచ్చినాయి అనమాట. గార్డెన్లో ఏవి మనం విత్తనాలు పెట్టినా కానీ చక్కగా వస్తూ ఉన్నాయి. ఇంక ఇది మొత్తం కూడా పాలకూర, అలాగనే బచ్చల కూర. అయితే పాలకూర మాత్రం బాగా మొలిచిందండి. అదంతా కూడా పాలకూరే. దగ్గరగా వెళ్ళి చూపిస్తావు ఒక్క నిమిషం. ఇగో ఇక్కడ నేను చూపిస్తుంది మొత్తం కూడా పాలకూర సీడ్స్ అనమాట. ఇవన్నీ కూడా బాగా వచ్చినాయి. అయితే ఈవినింగ్ వచ్చేసి నీళ్లు కొడుతూ ఉన్నాను. అందువల్ల కొంచెం మంచిగా అనిపించింది. మధ్యలో 1-2 రోజులు మనం నిమజ్జన పనులలో ఉండి గార్డెన్లోకి రాలేదు. అందువల్ల అప్పుడైతే కొంచెం డల్ అయినాయి. కానీ ఇవి ఎర్ర గోంగూర మొత్తం కూడా వీటికి ఈవినింగ్ టైం వచ్చేసి 3-4 అప్పుడు కొంచెం చల్లబడిన తర్వాత నేను నీళ్ళు అనేది కొట్టడం జరుగుతుంది. చూసారు కదండి ఎంత గ్రీనరీగా ఉందో. ఇవన్నీ ఆకుకూరలు అనమాట. అయితే ఆకుకూరలో కొంచెం మనకి పనికిరాని మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. అంటే కలుపు మొక్కలు అంటారు కదా, అవి ఉన్నాయి అనమాట. అవన్నీ తీయాలి. అవన్నీ తీస్తే మనకి మెయిన్ మొక్కలు ఎంత బాగా వచ్చినాయి అనేది తెలుస్తుంది. ఇదంతా కూడా బచ్చల కూర. చూసారు కదా, బచ్చల కూర మనం ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక్కసారి మనం కోసామనుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేది బాగా వస్తుంది. ఫస్ట్ వచ్చిన హార్వెస్ట్ మనం తీసేసేయాలి. ఏవైనా సరే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే మనం కట్ చేస్తూ ఉంటేనే అవి స్పీడ్గా మనకి మళ్ళీ ఇంకా పెరిగేసి చక్కటి ఆకుకూరలు అయితే మనకి 2 రోజులకు ఒకసారి వస్తాయి. ఇంకా మనకి ముళ్ళ వంకాయ చెట్టు అయితే మొలిచిందండి. అంతా కూడా ముళ్ళు ఉంటాయి. అయితే ఈ వంకాయ స్పెషల్ ఏంటి అంటే చాలా బాగుంటుంది. అన్నీ మనం రెగ్యులర్గా తినే వంకాయ కంటే కూడా ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కానీ కాయలు కోసేటప్పుడు మాత్రం బహు జాగ్రత్తగా కొయ్యాలన్నమాట. చెట్టు మొత్తం కూడా ముళ్ళు ఉంటాయి అన్నమాట. దీన్ని ముళ్ళ వంకాయ అంటారు. ఇంకా బీరకాయ పిందెలు అయితే అసలు నేను చెప్పక్కర్లేదండి. ఇంకా చూసారు కదా ఎన్ని బీరకాయ పిందెలు వచ్చినాయో. కానీ ఇవి కోతులు చూసినాయి అంటే మన దాకా రావన్నమాట. తెలుసు కదా మీకు ఖచ్చితంగా కాయలన్నీ వచ్చేటప్పటికి కోతులు అనేది అయితే వస్తాయి. ఇంతకుముందు కూడా ఫస్ట్ నేను బీరకాయ మొక్కకి బీరకాయలు వచ్చినప్పుడు అయితే చిన్న వీడియో అయితే షేర్ చేశాను. ఇంకా అలాగే నీకు చూసారు కదా ఎన్ని బీరకాయలు ఉన్నాయో. సంతోషమే, కానీ మనకి ఆ సంతోషాన్ని కోతులు అయితే ఉంచవన్నమాట. ఒక్క చెట్టే ఇవి ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి, 10 కాయలు దాకా ఉన్నాయి. ఇంకా ఇదైతే పెద్దదైందండి, నేను చూడలేదు. కానీ కోతులు చూసినాయి అంటే మాత్రం ఆహా మా లేత బీరకాయ, అలాగనే పొడుగు బీరకాయ చూడండి ఎలా ఉందో. కానీ కోతులు ఏ మాత్రం సాయంత్రం కానీ రేపు కానీ ఇటువైపు కోతులు వచ్చినాయి అంటే మాత్రం ఆ కాయ అయితే ఉండదు.
చెట్లు తొక్కకుండా వెళ్ళాలండి. మొక్కలు ఎంత జాగ్రత్తగా మనం విత్తనాలు పెట్టామో కాబట్టి అంత కేరింగ్గా ఉండాలి. ఇంకా నేను మెయిన్గా మీకు ఈ మొక్కలన్నీ వచ్చి నేను చూపించడానికి వచ్చా, ప్లస్ గార్డెన్లోకి. అలాగనే కొంచెం అయితే ఈ మధ్య అండి వర్షం వచ్చిన దగ్గర నుంచి కొంచెం అన్ని చోట్ల కూడా పాములు అనేది అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి అనమాట. 2-3 పాములు కూడా మనకి కూడా గార్డెన్లోకి ఇట్లా కనపడటం జరిగింది. అందుకోసమే ఎక్కువ శాతం గార్డెన్లోకి కొంచెం రావట్లేదు అనమాట. కొంచెం భయం అనిపించి రావట్లేదు. ఇంకా చూసారు కదా కాకరకాయలు. ఈ కాకరకాయలు మనం హార్వెస్ట్ చేయలేదనుకోండి ఇవన్నీ కూడా పండిపోయి మళ్ళీ విత్తనాలు అవుతాయి. కాకపోతే మనం కోసుకున్నామనుకోండి చక్కటి కూర అయితే తినొచ్చు. ఇంకా అందుకోసం కాకరకాయలు నిన్న కొంచెం చూపిద్దాము వీడియోలో మీకు. ఎప్పుడు కాకరకాయల కోసం నేనైతే వీడియో మీకు షేర్ చేయట్లేదండి, ఎందుకంటే ఏదో ఒక టైంలో వస్తున్నాము కోసుకొని వెళ్తున్నాము. కానీ ఈసారి కొంచెం వీడియో షేర్ చేద్దాము. కాకరకాయలు అసలు ఈ పందిరి వేసిన తర్వాత ఇలా వచ్చిన కాకరకాయలు మీకు చూపిద్దామని నేను ఈ పందిళ్ళు అనేది చాలా కేర్గా ఉండి పెట్టానండి. అంటే మంచిగా వీడియోలు తీయాలి, చక్కగా ఇవి చూపించాలి కాకరకాయల మొక్కలు అన్నట్టు పెట్టాను. కానీ కాకరకాయలు వచ్చే టైంకి ఇటు రావటము, కాకరకాయలు కోసుకొని వెళ్ళిపోవడం. మేము అంటే వీడియో తీసే అంత టైం కూడా ఉండట్లేదండి. కానీ ఈరోజైతే కొంచెం టైం కేటాయించుకున్నాను అనమాట. కేటాయించేసి మొత్తం కాకరకాయలు మీకు ఇట్లా చూపిద్దామని చెప్పి కాకరకాయ పందిరి దగ్గరికి అయితే రావటం జరిగింది. చక్కటి కాకరకాయలను అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపి తెగువేమున్నది. ఏదో ఒకటి అట్లా కూని రాగం తీస్తూ ఉంటే మనకు కూడా అలసట అనేది ఉండదన్నమాట. గార్డెన్లోకి వచ్చాము, కొంచెం ఎండే ఉంది. అయితే ఎండ కూడా 3 రోజుల నుంచి అసలు ఎండో ఇది అర్థం కాదండి. ఎండలాగా పెద్దగా అంటే హెవీగా వస్తుంది అయితే నాకు అనిపించింది. మనకి చలికాలం దగ్గరికి వస్తూనే ఉంది, వాతావరణం అంతా కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంది. కానీ మాత్రం బాగా ఉంది. ఓకే అండి, నేను ఫోన్ పెట్టుకొని వీడియో తీయడం కష్టంగా ఉంది. కోసిన తర్వాత ఎన్ని అయినాయో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అలానే మనకి దొండకాయలు కూడా వచ్చేసినాయండి. చూసారు కదా, దొండకాయలు కూడా మనకి స్టార్ట్ అయిపోయినాయి. మనం ఇది కోసేస్తేనే 1 వచ్చినా కొయ్యాలి, 2 వచ్చినా కొయ్యాలన్నమాట. మన చక్కటి దొండకాయలు. ఆహా, ప్రజెంట్గా అయితే నేను దొండ చెట్టు దగ్గరకు వచ్చానండి. దొండకాయలు అయితే 2 కోసేసాను. అయితే ఇంకా పిందెలు ఉన్నాయన్నమాట. ఈ పిందెలకి మనం ఆ బలం ఇవ్వాలి కాబట్టి ఈ 2 కాయలు అయితే ఇలా కట్ చేశాను. ఇప్పుడే మంచిగా వస్తుందన్నమాట దొండ తీగ. అయితే ఇంకోండి ఇక్కడ ఒక కాయ ఉంది. అయితే నేను కూడా ఈ వర్షాలప్పుడు ఈ చెట్లని కొంచెం పట్టించుకోలేదండి. అంటే పెద్ద వానలు వచ్చినాయి కదా, వానలు వచ్చినాయి కదా, అప్పుడు నేను కూడా గార్డెన్లోకి రాలేదు. లేకపోతే కొంచెం కేర్ తీసుకున్నట్టయితే ఈ చెట్లు కూడా బాగా వచ్చేవి. దొండ చెట్టు దగ్గర మనకి పూలకి కూడా కొదవలేదు, బాగానే వస్తున్నాయి అన్నమాట. పూలు కూడా చక్కగా దేవుడికి మంచిగా అన్నమాట. గార్డెన్లో పూలు వస్తే బాగుంటుంది దేవుడికి. మనకి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, చక్కగా మన ఇంట్లోకి వచ్చేసి మనం ఇలా మనం గార్డెన్లోకి వచ్చామంటే చక్కటి పూలను కూడా కోసుకొని వెళ్ళవచ్చు. కాకరకాయలు అయితే మాత్రం అండి, కాకరకాయలు కోయాలంటే చాలా ఓపిక ఉండాలట. ఎందుకు అంటే అవి దాక్కుని ఉంటాయట కాకరకాయలు. మనం ఇలా వెంటనే హడావుడిగా కోసుకొని వెళ్దాంలే అంటే అసలు కాకరకాయలు అట్లా కోసే వీలు ఉండదు. ఇట్లా చక్కగా ఫస్ట్ చెట్టుని ఊపాలి. చెట్టుని ఊపితే మనకి ఎక్కడన్నా కాకరకాయ ఉంటే చూసారు ఎన్ని పండిపోయినాయి. పెద్ద కాకరకాయ ఇది, అసలు మేము చూడలేదు. చూడండి ఎన్ని కాకరకాయలు పండిపోయినాయి. దీని పక్కన ఒకటి ఇది కోద్దాం, మళ్ళీ ఇది కూడా మనం చూడకుండా పండిపోతుందేమో. సరే, ఇన్ని కాకరకాయలు పండిపోయినాయో ఈ చెట్టుకి. చెప్పట్లా ఈ మధ్య గార్డెన్లోకి రాకపోయేసరికి మొత్తం కాకరకాయలన్నీ కూడా అట్లా చెట్టుకే పండిపోయినాయి. సర్లే ఓకే, మనం అవి మనకి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం మొక్కలు పెట్టకుండానే వచ్చేస్తాయి. ఇక్కడ ఒక కాయ చూడండి ఎట్లా వెళ్ళాడుతున్నాయి కాకరకాయలు మొత్తం కూడా. అయ్యో, కాయ కోసిందే పడిపోయింది. వీడియో తీసుకుంటూ కాకరకాయలు కోద్దామంటే కలవదు.
ఒకళ్ళు వీడియో తీస్తుంటేనే మనం కూరగాయలు కోయటం కలుస్తుందండి. మనం వీడియో తీసుకుని స్టాండ్ పెట్టుకుందాం అనుకుంటా, కానీ అవన్నీ ఏం తెస్తానులే అనుకుంటాము. ఇక్కడ పెద్ద కాకరకాయ చూడండి. చెప్పా కదా, కాకరకాయలు కొయ్యాలంటే ఓపిక ఉండాలి, ఎండలో రాకూడదు, ఓపిక ఉండాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, చెప్పా కదండి, కాకరకాయలు కోయాలంటే టైం కేటాయించుకొనే రావాలి. చాలా మంచిది కూడా అండి హెల్త్ కాకరకాయ. నేను చెప్తూనే ఉంటాను, ప్రతి వీడియోలో కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. కాకరకాయని కారం చేసుకొని అలా స్టోర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఒక 2 ముక్కలు రోజుకైతే వేసుకొని తింటే షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిది. నేనైతే చక్కగా అలానే పాటిస్తూ ఉన్నాను, మీరు కూడా అలానే పాటించండి. చూసారు కదా మా గార్డెన్ వ్యూ అంతా కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. చక్కటి పచ్చటి వాతావరణంలో మేమైతే ఇలా ఎంజాయ్ అన్నమాట. అంటే కొంచెమైనా మనసుకి హాయిగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు నేను మీకు చెప్తూ ఉంటానండి. చక్కటి పూలు, చక్కటి కూరగాయలు, చక్కటి ఆకుకూరలు, ఇంతకంటే మనసుకి ఇంకేం కావాలండి. చూసారు కదా మా గార్డెన్ మొత్తం కూడా ఈరోజు నేను మొత్తం కూడా మీకు గార్డెన్ అంతా చూపిస్తున్నాను. ఇంకా కాకరకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను కోసుకొని అయితే ఇంకా తీసుకెళ్ళిపోతానండి లోపలికి. తర్వాత మీకు ఎన్ని కాకరకాయలు వచ్చిందనేది వీడియోలో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇన్ని కాయలు అయితే కోసుకొని వచ్చేసానండి. అయితే రైతులు ఎట్లా కష్టపడుతున్నారో ఏమో, కానీ కొద్దిసేపు ఎండకుండేటప్పటికే ఒక్కసారి నేను ఎలా ఉన్నానో చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, కొంచెం సేపు ఎండలో ఉండేసరికి ఎలా అయిపోయినానో. పాపం రైతులు ఇంత ఎండలకి ఎట్లుంటున్నారో ఏమో అనిపించింది నాకైతే. అయితే కాకరకాయలు అయితే ఇంకా ఉంటాయి, కానీ ఇంకా అసలు ఎండకి కొయ్యలేకపోయినాను అనమాట. అందుకోసం సరే ఈవినింగ్ అన్నా కోద్దాంలే అని చెప్పి, ఇప్పుడు గాలి కూడా లేదనమాట, మొత్తం చెమటే. నేను మొహం కూడా కడుక్కోలేదండి, ఇదంతా చెమటతోటే నిండిపోయింది. అయితే కొన్ని కాకరకాయలు అయినా కానీ మనకి చక్కటి కాకరకాయలు అయితే వచ్చేసినాయి అనమాట. మంచిగా మనం కర్రీలో కానీ లేదా కాకరకాయ కారం కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ కూడా ఈ వీడియోలు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.